Hello everyone, welcome to today's analysis video on Nifty 50 and Bank Nifty as well as in Sensex and Mid Cap Select. సో ఇవాళ మనం కంప్లీట్గా అనాలిసిస్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఓపెన్ ఫ్లాట్ అనేది అయింది. దాని తర్వాత చూసారంటే కంప్లీట్ సైడ్ వేస్లోనే ఎండ్ అయిపోయింది. టెక్నికల్గా చూస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇన్సైడ్ బార్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే ఇక్కడ క్లియర్ ఇండిసిషన్ ఉందని అని చెప్పేసి మార్కెట్లో అర్థం. అండ్ కమింగ్ టు స్మాలర్ టైమ్ ఫ్రేమ్స్, సో మీరు ఒక స్మాలర్ టైమ్ ఫ్రేమ్లో చూస్తున్నారు అంటే హయ్యర్ సైడ్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ అనేది కంప్లీట్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నది. అండ్ 25,400 లెవెల్స్ ఏదైతే ఉన్నదో అది క్లియర్ సపోర్ట్గా అర్థమవుతున్నది. సో మార్కెట్లో ఇప్పుడు మీరు ఎక్స్పైరీ ట్రేడ్స్ అనేది మీరు ప్లాన్ చేయాలి అని అనుకుంటే, సో టెక్నికలీ మనం ఇప్పుడు ప్లాన్ చేయడం అని అంటే ఎయిదర్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్కి మాత్రమే ఈరోజు మనం ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్లో టుమారో సెంటిమెంట్ అనేది బెరిష్ ఉంది అని అంటే ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఈ లెవెల్స్ అనేది 25,400 అనేది క్లియర్ రిజెక్ట్ చేసిన తర్వాతనే మనం ఏం చేస్తామని అంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. లేదు ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ ఈ జోన్లో ఉందంటే వీ డోంట్ టేక్ ఎనీ ఎంట్రీస్ బికాస్ ఎక్స్పైరీ వల్ల ప్రీమియం అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి. అండ్ 25,550 తర్వాత ఒక షార్ప్ అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది అనుకోండి, ఆఫ్టర్ 25,600 తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేశారని అంటే అప్ సైడ్ ర్యాలీకి 25,650 అండ్ 25,700 అనేది మీ టార్గెట్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎక్స్పైరీలో. అండ్ నెక్స్ట్ మీరు చూసారని అంటే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామని అంటే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ చూసారంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ సైడ్ వేస్ ఓన్లీ. ఇక్కడ నార్మల్గా చూస్తున్నారని అంటే ఈ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్ 57,300 ఈ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్ రెసిస్టెన్స్గానే కనబడుతుంది మార్కెట్లో. సో వన్స్ మీరు ఇక్కడ చూసారని అంటే నార్మల్ ఇప్పుడు సపోజ్ మీరు బయింగ్ ఆపర్చునిటీ అనేది చూడాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఉన్నది. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది సస్టైన్ అయ్యింది అనుకోండి, 57,300 లెవెల్స్ తర్వాత సస్టైన్ అయిందని అంటే మనం బై ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. స్టిల్ మనకి ఏమవుతుందంటే ఒక హయ్యర్ లోస్ అనేది చార్ట్లో ఫామ్ అవుతున్నది. బట్ అవర్ రెసిస్టెన్స్ ఈజ్ 57,600 ఈ లెవెల్స్ వరకు మనం టార్గెట్ అనేది అప్ సైడ్ ఏం చేయొచ్చు. ఇన్ కేస్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ ట్రాప్ ఇచ్చింది అని అంటే డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది అని అంటే నెక్స్ట్ మనం టార్గెట్ చేసే డౌన్ సైడ్ లెవెల్స్ 56,500 లెవెల్స్. సో దిస్ ఈజ్ అవర్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే మిడ్ క్యాప్ సెలెక్ట్ అనేది చూస్తున్నాం. సో మిడ్ క్యాప్ సెలెక్టర్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నట్లు లైక్ వన్స్ ఆల్ టైమ్ హై అనేది రీచ్ అయిన తర్వాత ఓన్లీ వీఆర్ సీయింగ్ ద సెల్లింగ్ ప్రెషర్. మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ మాత్రమే ఉంది. సో ఎవ్రీ రైస్ అనేది ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే కనపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసారంటే క్లియర్ ఒక బేరిష్ స్ట్రక్చర్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిపోయింది. లైక్ ఇక్కడ మీరు చూసారంటే ఒక క్లియర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఉంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఏమవుతుంది అని అంటే ఈ 13,000 ఏదైతే సైకలాజికల్ లెవెల్ ఉన్నదో ఇక్కడికి వచ్చి ప్రైస్ అనేది రీటెస్ట్ చేస్తే అబోవ్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ డౌన్ సైడ్ వచ్చే ప్రాసెస్లో ఏదైతే హైస్ ఫామ్ అవుతుందో దాన్ని మీరు ఏం చేస్తారంటే సెల్ ఆన్ రైస్ కిందగా యూజ్ చేశారనుకోండి, డౌన్ సైడ్ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు షార్ట్ టర్మ్ టార్గెట్స్ కోసం మీరు వెయిట్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసారంటే 13,801.85 ఈ లెవెల్ అనేది మనకి నియర్లో షార్ట్ టర్మ్ టార్గెట్స్ అవుతుంది. ఇన్ కేస్ ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుందంటే అగైన్ ఒక స్మాల్ పుల్ బ్యాక్ అనేది రావచ్చు ప్రైస్లో. సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఇన్ మిడ్ క్యాప్ సెలెక్ట్. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే సెన్సెక్స్. సో సెన్సెక్స్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇండెక్స్ మనం ఏదైతే అనాలిసిస్ చూస్తున్నామో. సో స్టిల్ ఇక్కడ చూసారంటే లాస్ట్ 1 అవర్లో ఏదైతే మనకి ఆఫ్టర్ 2:30 తర్వాత ఏదైతే ఉన్నదో కంప్లీట్ మనకు సెల్లింగ్ అనేది వచ్చింది మార్కెట్లో. బట్ స్టిల్ ఏదైతే ఈ జోన్ లాస్ట్ ఎస్టర్డే బ్రేక్ అయిన జోన్ ఉందో అది స్టిల్ మనకు ఒక సపోర్ట్గానే యాక్ట్ చేస్తున్నది. సో ఇన్ కేస్ నెక్స్ట్ టుమారో కూడా ప్రైస్ అనేది 83,500 లెవెల్ అనేది సెల్లింగ్ ప్రెషర్ చూసారని అంటే మనకి నెక్స్ట్ వచ్చిన సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మార్కెట్లో 83,050 అండ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 82,036 లైక్ 82,000 అనేది మనకి సపోర్ట్ జోన్స్ అవుతుంది. అండ్ రెసిస్టెన్స్ని చూసారనుకోండి అప్ సైడ్ ఏదైతే జోన్స్ మనకి మార్కెట్లో కనపడుతున్నదో లైక్ 84,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంది. ఇన్ కేస్ 84,000 అనేది బ్రేక్ అయిందంటే వీ కెన్ సీ ద ట్రెండ్ మూవ్ ఇన్ అప్ సైడ్ డైరెక్షన్ మాత్రమే. Thank you for watching analysis on trading wheels.